ఇది కొంచెం సెన్సిటివ్ వీడియో. ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీ ఇంట్లో కూడా ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లమ్ జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చెల్లి బలి అనే కాన్సెప్ట్ అయితే నేను తీసుకొచ్చాను. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే చెల్లి బలి అనేది ఏంద్రా ఈ కొత్త కాన్సెప్ట్ అని మీరు అనుకోవచ్చు. ప్రజెంట్ తెలుగు సీరియల్స్లో ఇదే నడుస్తుందని నేనైతే చెప్తాను. ఒకప్పట్లో మనకు సీరియల్స్ అంటే అత్త కోడల మధ్య యుద్ధాలే చూస్తాను. కానీ ఇప్పుడు అత్త కోడళ్ళు 2.0 అయిపోయారు. అంటే అత్త మంచిదే, కోడలు మంచిదే అయిపోయారు. ఎందుకంటే ట్రెండ్ అయితే కంప్లీట్గా మారిపోయింది. అత్త కోడళ్ళు ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కానీ ఎక్కడ కానీ అత్త కోడళ్ళలాగా అయితే లేరు. కానీ ప్రజెంట్ విలన్స్ రివెంజ్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా హీరో పైన కానీ వాళ్ళ ఫ్యామిలీ పైన కానీ ఎవరి పైన సరే రివెంజ్ తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఆప్షన్ చెల్లిని ఎంచుకుంటా ఉంటారు. ఆ చెల్లిని ఎంచుకోవడం వల్ల చెల్లి అన్న పైన రివెంజ్, అలాగే ఫ్యామిలీ పైన రివెంజ్, అలాగే వాళ్ళ అమ్మ పైన లేకపోతే ఆస్తి కోసం ఇవన్నీ రివెంజ్లు చెల్లి దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అసలు చెల్లి బలి అనే కాన్సెప్ట్ ఏంది ఎక్కడ నుంచి మాట్లాడుతాం. ప్రజెంట్ మనకు స్టార్ మాలో వచ్చే సీరియల్, ప్రైమ్ టైమ్ సీరియల్లో వచ్చే సీరియల్ అన్నీ కాపీ పేస్ట్ అయితే చేస్తుంటారు నాకు తెలుసు. అంటే కాపీ పేస్ట్ అంటే యాక్చువల్గా స్టోరీని తీసుకొచ్చి పెట్టట్లేదు. అక్కడ చెల్లి కాన్సెప్ట్. ఇప్పుడు చెల్లి కాన్సెప్ట్ అంటే ఫస్ట్ 6 o'clock అయితే ఒక సీరియల్ నువ్వుంటే నా జతగా అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లోనే చెల్లి కాన్సెప్ట్ అంటే మిథున వాళ్ళ చెల్లి ఉంది. కానీ ఈ రోజు కాకపోయినా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా మిథున వాళ్ళ చెల్లికి అయితే వాళ్ళ బావని అలాగే వాళ్ళ అక్కని టార్చర్ పెట్టాలనేసి వాళ్ళ చెల్లికి అయితే డేంజర్ బెల్స్ అయితే మోగబోతున్నాయనేసి నాకైతే చెప్తాను. అది ఆదిత్య ద్వారా మోగుతాయా లేకపోతే ఎవరి ద్వారా మోగుతాయి అనేసి మనం అయితే, ఎందుకంటే ఆదిత్య మన మిథునాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మిథున మిస్ అయింది కాబట్టి ఇన్ కేసు ఇక్కడ పోయేసి చేస్తారా చూడాలి. నువ్వుంటే గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను. అది అయిపోయిన తర్వాత సత్యభామతో ఈ ట్రెండ్ సెట్ అయిందని నేను అనుకుంటాను. సత్య పైన రివెంజ్ తీసుకోవాలనేసి అక్కడ వాళ్ళ పేరు కూడా నాకు గుర్తులేదండి. క్రిష్ వాళ్ళ తమ్ముడు, అంటే తమ్ముడు కానీ తమ్ముడు ఒకరు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సీరియల్ బెస్ట్ పట్టిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళతో అయితే ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ చెల్లిని ట్రాప్ చేసి అక్కడ పెళ్లి చేసుకొని సత్య పైన రివెంజ్ తీసుకోవాలనేసి ఎంత ప్రయత్నించడా అంటే అంత ప్రయత్నించాడు. ఈ చెల్లెళ్ళన్నా కొంచెం మారి ఒరే వాళ్ళు మన ఫ్యామిలీ కోసం ఏం చేస్తూ ఉంటారు, మన అన్నతో కొట్లాడి పెట్టుకుంటా ఉంటారు, మన అక్కతో కొట్లాడి పెట్టుకుంటా ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు చెప్పేది మనం వినాలి అనేసి అస్సలు బుద్ధి లేదు వీళ్ళకు కూడా. అసలు బుద్ధి లేదు, నేను చెప్తాను కదా అసలు బుద్ధి లేదు వీళ్ళకు. సరే అని అది అయిపోయిన తర్వాత సత్యభామ అయిపోయింది, అలాగే నువ్వుంటే నా జతకి అయిపోయింది. నిండు మనసులు వాళ్ళ నాన్న స్వార్థం కోసం, వాళ్ళ నాన్న సిద్ధార్థ వాళ్ళ నాన్న అయితే ఏం చేశాడో మనకు తెలియదు. అంటే సిద్ధార్థ వాళ్ళ నాన్న దూరం అవడానికి కారణం అయితే మన విజయానంద్ గారు అనేసి మనకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. అక్కడ వాళ్ళ నాన్న సైడ్ చేసి వీళ్ళ నాన్నగా అయితే ఎంటర్ అయ్యాడు. సిద్ధుకి అయితే నాన్నగా అయితే ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఈ విజయానంద్ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ సొంత కూతుర్ని రక్తం ఇచ్చి పెంచి పోషించి ఒక స్థాయిలో నిలబెట్టాలి. యా తండ్రన్నా కానీ ఒక అమ్మాయిని ఒక మంచి కుటుంబానికి పంపించాలనుకుంటాడు, ఒక మంచి మనిషికి పంపించాలనుకుంటాడు. అలాంటి తండ్రి స్వార్థం కోసం చెల్లిని బలి చేయడం అనేది అస్సలు నాకైతే నచ్చలేదు. కానీ సీరియల్లో ఆ చెల్లి కూడా అలాగనే ఉంది. అంటే ఘన చాలా మంచోడు అనేసి అక్కడ అలాగే సిద్ధు అలాగే ప్రేరణ ఒక మాట అయితే మాట్లాడుకున్నారు. కొంచెం టైం కావాలి కదా, టైం తీసుకొని అనే సిద్ధు ప్రేరణ మంచోళ్ళు ఆ విధంగా టైం తీసుకొని అనే లోపల చెడ్డోడు వచ్చి దూరిపోతాడు. అంటే ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటావా లేదా, నువ్వు ఏమనుకుంటావు ఒక మాటలు చెప్పు అనేసి మరిపిస్తూ ఉంటారు. అంటే ఆ విలన్స్ ఆ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. అది అక్కడ ఖచ్చితంగా 200% భలే మనం చూడాల్సిన పని లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ సిద్ధు ప్రేరణ IPS IAS అయినారంటే మాత్రం వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తారు. మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘన వాళ్ళని తొక్కుపట్టి నారదీస్తారు. ఎందుకంటే షిఫ్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చెల్లిగా అని అడ్డం ఉంటే అప్పుడు IAS కాదు కదా, IPS కాదు కదా, ఎవరు ఏమి చేసినా ఎంత పొజిషన్లో ఉన్నా కనీసం CM అయినా కానీ ఏం చేయలేడు. కాబట్టి ఘనాన్ని అయితే ఏం చేయలేక ఇంకా ఘన చేసే పనులకి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెల్లి వాడు గుప్పిట్లో ఉంది కాబట్టి అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ గురించి నాకైతే పెద్దగా ఐడియా లేదు, అది వదిలేయండి. చిన్ని సీరియల్లో వాళ్ళ చెల్లి అంటే మన మాస్టర్ వాళ్ళ చెల్లి ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏదో అంటే వాళ్ళ పైన రివెంజ్ తీసుకోవాలని పోయిందా లేకపోతే ఏమో మనకు తెలియదు. అదే కార్తీక్ దీపం ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇది మెయిన్ సీరియల్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంత కుతంత్రాలు, వాళ్ళ ఫ్యామిలీ 25 సంవత్సరాల నుంచి నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటా ఉంటారు. ఆ కొట్టుకుంటా ఉంటే కనీసం అంత మాత్రం ఆలోచించలేదు. చదువుకుంటా ఉన్నావు కదా, వాళ్ళు ఎంతలా మూర్ఖులో నీకు తెలుసు కదా. మీ బల్లి వదిన చెప్పింది అనేసి అక్కడ చూడండి. బల్లి స్వార్థం అంటే ఇంట్లో వాళ్ళంతా తరివేస్తే నా 10 లక్షలు అప్పు తీరిపోయింది కదా, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని ముంచేద్దాం అనేసి బల్లి అక్కడ అమూల్యాన్ని అయితే ఎర్రగా వేసి ఆ విశ్వాకి అయితే కట్టబెట్టాలని చూస్తుంటారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా లేచిపోయే ఛాన్స్ ఉంది, లేదని చెప్పట్లేదు. 200% లేచిపోతే ఇంకా మన ధీరజు ఏం చేసినా కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పైన పగ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా విలన్స్ అయితే ఎఫెక్ట్ చూపిస్తారు.
అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇళ్ళ పిల్ల అయిపోయింది. ఇప్పుడు కార్తీక్ దీపంలో కార్తీక్ అయితే ప్రజెంట్ అయితే చెల్లి ఉంది. ఆ చెల్లి అలాగనే ఉంటుందా అంటే కాశీ అనే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు క్యారెక్టర్ మనకైతే అస్సలు అర్థం కాలేదు క్యారెక్టర్లు. ఎందుకంటే అక్కడ ఇన్ కేసు జోష్న వాళ్ళ అక్కని తెలిసిందంటే వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని అంటే గ్రిప్లో పెట్టుకొని తమ్ముడు మనకు అన్యాయం జరిగిందనేసి చెల్లిని ఏమన్నా ఆడిస్తే ఆడించచ్చు, అట్ట కూడా రావచ్చు స్టోరీ. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటింటి రామాయణం గురించి నాకు అస్సలు ఐడియా లేదు. గుండెండ గుడిగంటల సీరియల్లో ఆ బాలు అయితే నెత్తి నోరు కొట్టుకున్నాడు. వాడు పరుంబోకి, వాడికి ఇయ్యద్దండి, వాడొక వేస్ట్, వాడొక మూర్ఖుడు అనేసి నెత్తి నోరు కొట్టుకొని వాళ్ళ అమ్మకి చెప్పినాడు, వాళ్ళ నాన్నకి చెప్పినాడు, వాళ్ళ చెల్లికి చెప్పినాడు, ఆఖరికి మీనా చెప్పింది. అలాగే మీనా చెప్పిన తర్వాత శృతి చెప్పింది, రవి చెప్పినాడు. ఇంతమంది చెప్పినా కానీ అక్కడ పోయేసి పాప మా అమ్మాయిని వాడు ఒక పనికిరాని మూర్ఖుడు చేతిలో పెడితే కనీసం గుడికి రావాలన్నా సరే, ఎక్కడికన్నా ఇంట్లోంచి బయటికి రావాలన్నా సరే ప్రశ్నల మీద ప్రశ్నలు, అనుమానాలు, అసలు ఎక్కువ టార్చర్ పడతా ఉండేది ఎవరన్నా అంటే అది గుండెండ గుడిగంటలోనే. ఆ చెల్లి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం వల్లనే సీరియల్ ముందుకు పోతా ఉందని మనం అయితే అనుకోవచ్చు. కానీ సీరియల్ చెల్లి సెంటిమెంట్ చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ 6 గంటలకు స్టార్ట్ అయితే స్టోరీ 10 గంటల వరకు సేమ్ ఒకే కాస్ట్, చెల్లి బలి ఇదే క్యాస్ట్. ఇది కొంచెం ట్రెండ్, మనకు అత్త కూడా ట్రెండ్ పోయి ఇప్పుడు చెల్లి బలి అనే ట్రెండ్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది నేను ఈ వీడియో చెప్పిన తర్వాత? ఇప్పుడు మీరు సీరియల్ చూసే విధానం కూడా ఖచ్చితంగా అయితే మారుతుంది. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ అంతలా ఉంటాయి, డెప్త్ అంతలా ఉంటుంది. ఇలాంటి జెన్యున్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి పొదరిల్లు అనే సీరియల్ అయితే వస్తుంది. పొదరిల్లు సీరియల్ ఎలా ఉంటుంది ఏమనేసి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే అంతేలేండి, అంతే. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మధ్యాహ్నం సీరియల్ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తీసుకున్నట్టయితే బ్రహ్మముడి కూడా అంతేలేండి. బ్రహ్మముడిలో ఏమో అక్క చెల్లెల మధ్య వాళ్ళ మధ్య గొడవలు లేదు. అంటే రాజుకి వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క వెళ్ళిపోవడం కూడా మన రుద్రాణి గారి కారణం. అక్కడ కూడా అక్క బలి అయితే అయింది. అది అయిపోయిన తర్వాత పాపి మాధ్యమం జ్యోతి సప్తపదిలో కూడా ఇప్పుడు కొత్త వాళ్ళ చెల్లెలు ఇప్పుడే ఈరోజే వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి హీరో వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెల్ని ఎలాగైనా సరే మంచి పొజిషన్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ చెల్లెలు కూడా ఎవరి చేతిలో విలన్ చేతిలో పడతారా అనేది చూడాలి. ఆల్రెడీ విలన్ చేతిలో హీరోయినే పడిపోయింది. ఆ హీరోయిన్ కాపాడడంలో మన హీరో అయితే అట్లా అవుతా ఉన్నాడు. మనకు తెలిసిన విషయం. ఇంకా పాపే మా జీవన్ జ్యోతి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, న్యూ స్టోరీ కాబట్టి పాపే మా జీవన్ జ్యోతి పలికే బంగారమైనలో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ సీరియల్ నిన్ను కోరి సీరియల్లో ప్రజెంట్ అయితే వాళ్ళ మామగారి సమస్య అయితే నడుస్తుంది కాబట్టి దాంట్లో అక్క చెల్లెలు ఉండారు అనేసి నాకైతే తెలీదు. అదే అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఇదే జరుగుతుందబ్బా. తెలుగు సీరియల్లో ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్ అంతా చెల్లెల సెంటిమెంటు మామూలుగా అయితే లేదు. మనం తెలుగు సినిమాల్లో ఎలాగైతే చెల్లి అన్న బంధం ఎలాగైతే చూస్తామో అంతకన్నా ఎక్కువ అయితే మనం చూస్తాము. కానీ ఇక్కడ విలన్ రివెంజ్ తీసుకోవడానికి చెల్లిని బలి చేయడం మాత్రం నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఒక ఆడబిడ్డని ఆ విధంగా చేయడం. కానీ ఆడబిడ్డలు కూడా మా అన్న చెప్పాడు కదా అనేసి మాట్లాడంటే వాళ్ళు కూడా అట్టే ఉంటారు. వాళ్ళు 2.0 ఉంటారు. వీళ్ళ అన్న పైన కోపంతో విలన్ వాళ్ళని ట్రాప్ చేస్తా అంటే ఆ ట్రాప్లో వాళ్ళు పడిపోవడం వాళ్ళు తప్పు ఉంది. అలాగే ఇది అన్నల తప్పు ఉంది. అసలు విలన్స్ చింపేస్తా ఉంటారు అనుకోండి. ఎందుకంటే ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా ఉంటే ఇక్కడ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న విజయానంద్ గారు ఎంత పెద్ద పొజిషన్లో ఉంటారు. 1000 కోట్లకి ఆస్తిపడ్డు అయినా కానీ అణిగిమనుకుంటాడు కదా, అదే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.